గారు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్. ఒక సినిమా యాక్టర్ కాదు, ఒక డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుతంగా మాట్లాడాలి తప్ప బాధ్యత లేకుండా ఏదంటే అది పడితే గాలికి మాట్లాడితే బాగుండదు. అది ఇలా ఆయనకు మొన్న వైరల్ ఫీవర్ వచ్చింది, యాడికి వచ్చిండు? మరి తెలంగాణకే అది వచ్చింది. దగ్గు లేచినా ఇంకేం లేచినా వచ్చేది హైదరాబాద్కి, తెలంగాణకి. అన్నీ కావాలి తెలంగాణలో, కానీ తెలంగాణ కళ్ళు బాలేవంటే ఎట్లా? తప్పు. ఒకటి చెప్తున్నా నేను పవన్ కళ్యాణ్ గారికి, ఇమ్మీడియట్గా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలా. పక్కల బల్యాలు లేకుండా రాజకీయంలో అరే దొరికిండ్రా బాయ్ ఛాన్స్ అని ఒక ప్రాంతాన్ని మొత్తం వ్యతిరేకంగా ముద్రేసేటట్టు కూడా ప్రయత్నాలు జరుగుతాయి. నువ్వు తెలిసినవో తెలియకన్నావో రాజకీయంగా డిప్యూటీ సీఎం అన్నప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తి కలిసి క్షమాపణ చెప్పి క్లోజ్ చేసుకోవాలి. దాన్ని అంతే. ప్రలాంగ్ చేసి దాన్ని చేస్తే నష్టం జరిగేది మీకే, బేసేజాలకు పోవద్దు. దానిలో తెలంగాణ గొప్పది, తెలంగాణ ఉద్యమం గొప్పది, తెలంగాణ ఉద్యమం చూసి నేర్చుకున్నా అనుకునే వ్యక్తివి. తెలంగాణ చరిత్ర తెలియదా మీకు? స్వాతంత్రం రాకముందు ఈ ప్రాంతానికి ఇతర దేశాల్లో 11 దేశాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి. ఎక్కడ ఉందా? ఎక్కడైనా చరిత్ర గల ప్రాంతం. దీన్ని ఉట్టిగా మాట్లాడొద్దు, ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది.